రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రిన ఈ క్షణము వరకు ఏ నిమిషమును మమ్మల్ని విడువలేదు తండ్రి, ఎడబాయలేదు. రక్షించారు, కాపాడారు. అయా, అందును బట్టి స్తోత్రాలు. మేము చేసిన ప్రతి ప్రయాణము తండ్రి, ఎటువంటి అపాయం, ప్రమాదం మా దగ్గరికి రాకుండా మీరే మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. మా ప్రతి అవసరతను తీర్చినందుకు స్తుతులు. మా ప్రతి పనిలో ఆశీర్వాదములు దయచేసినందుకు వందనాలు. ఈ రోజున తండ్రి, లోటు లేకుండా సమృద్ధిని దయచేసినందుకు కృతజ్ఞతలు నాయన. ప్రాముఖ్యముగా ఈ రాత్రి కాలంలో సజీవ లెక్కల్లో మా అందరినీ నిలిపారు నాయన. అయా, కుటుంబంతో కలిసి ఆనందించి మరొకసారి ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించారు తండ్రి. మీకే కోట్లాది కోట్ల స్తుతి, స్తోత్రాలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నేను దానిని మహిమ పరిచితిని, మరలా మహిమ పరుతును అని యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనం ద్వారా అయా సెలవిస్తూ ఉన్నారు. మీరు మరలా కార్యము చేయగలిగిన సమర్థుడవు అని మాకు జ్ఞాపకం చేస్తున్నారయ్యా. ఎవరైతే ఈ రోజున తండ్రి అయా కృషించిపోయిన జీవితాలు, బలహీనమైపోయిన జీవితాలు, జీవితం పైన ఆశలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, మీరు వారి జీవితంలో మరలా తండ్రి అద్భుతం చేయగలవు నాయన. వారిని మరలా తండ్రి వారు అనుకుంటున్న స్థలాల్లో నిలపగలవు ప్రభువా. అయా, కార్యాన్ని మీరు జరిగించండి. నమ్మి విశ్వసించి ఈ రాత్రికాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ యొక్క అద్భుతమైన వాగ్దానమును స్థిరపరచండి. మీ కార్యమును వారు మరలా చూడడానికి సహాయము దయచేయండి నాయన. అయా, పేరున ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా మీ కృపా సహాయం వారికి అనుగ్రహించండి. అయా, ఆశీర్వదించండి, దీవించండి నాయన. అయా, అనేక మంది అనారోగ్య సమస్యల వలన ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తూ ఉండంగా మీ పాద సన్నిధికి వారందరినీ తీసుకొని వస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యముతో వారిని నింపండి. అయా, ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను బట్టి ప్రార్థిస్తుండగా మీ యొక్క స్వస్థత వారికి దయచేయండి నాయన. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడిపించండి. బ్రెయిన్ సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. గుండె సంబంధమైన వ్యాధుల నుంచి, లివర్ సంబంధమైన వ్యాధుల నుంచి, కిడ్నీ సంబంధమైన వ్యాధుల నుంచి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ నుంచి స్వస్థత దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే స్కిన్ అలర్జీస్తో ఉన్నారో, సోరియాసిస్తో ఉన్నారో, ఎవరైతే బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో, ఎవరైతే ప్రభువా మోకాల నొప్పులతో ఉన్నారో, ఆర్థరైటిస్తో ఉన్నారో, పీసీఓడి సమస్యలతో ఉన్నారో వారందరికీ తండ్రి విడుదల అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి నాయన. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్ని కూడా ప్రభువా మీ కృపలో నార్మల్గా ఉండే కృప దయచేయండి. అదే విధముగా ఎవరైతే తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, భయంకరమైన వ్యాధులు తండ్రి, క్యాన్సర్స్, పెరాలసిస్, భయంకరమైన చెప్పుకోలేని వ్యాధులతో ఈ రాత్రి కాలంలో నాయనా దుఃఖిస్తున్నారో, యేసునామంలో సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. గొంతు సంబంధమైన, కంటి చెవి సంబంధమైన సమస్యల నుంచి కూడా విడిపించండి నాయన. అయా, అంధకార క్రియలను యేసునామంలో లయపరచండి ప్రభువా. ఈ యొక్క రాత్రిన అప్పుల్లో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయా, వారి అప్పుల నుంచి విడిపించండి. ఆర్థికముగా వారందరూ కూడా ఉన్నత స్థితిలో ఉండడానికి సహాయం దయచేయండి నాయన. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అదే విధముగా కుటుంబంలో గొడవలు, సమస్యలు అయా ఏవి లేకుండా సమాధానముతో వారి కుటుంబము నింపబడుటకు సహాయం దయచేయండి.
యవన బిడ్డలకు మారు మనసును, లోబడే హృదయాన్ని దయచేయండి అయా. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి విడిపించండి. భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఆ యొక్క ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి. వివాహముల విషయంలో కూడా మీ కృప చూపించండి ప్రభువా. నాయన, ఎవరైతే బిడ్డలు ఆయా దేశాల్లో స్థిరపడ్డారో, చదువుతున్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరికీ క్షేమాన్ని దయచేయండి. విదేశాలు వెళ్తూ ఉండంగా నాయన, వీసాలలో, పాస్పోర్ట్స్ విషయాలలో తండ్రి, ఆ ఇమిగ్రేషన్స్ విషయాల్లో ప్రభువా సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా, వారందరూ కూడా సురక్షితముగా క్షేమముగా ఉండడానికి కృప దయచేయండి నాయన. అయా, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, గృహాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన వాటన్నిటిని మీ కృపలో వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన కోర్టు కేసులో చిక్కుబడ్డ వారికి ఆ కేసు నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. ఈ రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతున్నాము. కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, నిద్రలేమి పీడకలల సమస్యలు ఎవరిని బాధించకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే కృపా సహాయము దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలబెట్టుకొనమని యేసు క్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.